మనం ఒక నూతన సృష్టిగా చేయబడాలంటే, మనము ఒక లైఫ్‌లో ఏదైతే మంచి కోరుతున్నామో, ఒక న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నామో, మన జీవితంలో అది నెరవేరాలి, మన కళ్ళారా చూడాలి, మన లైఫ్, మన బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనుకుంటే, దానికి దేవుడు చెప్పే కండిషన్ ఏంటంటే, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల. అంటే మనం క్రీస్తునందు ఉన్నామా లేదా? అంటే క్రీస్తు అంటే వాక్యం, వాక్యమే క్రీస్తు అయి ఉన్నది అని మనకు వాక్యంలో ఉంటది. అంటే యోహాను 1:1లో ఆదియందు వాక్యం, వాక్యం దేవుడే ఉండెను. సో, క్రీస్తునందు మనం ఉన్నామా లేమా? ఈ 2024 ఒకవేళ మనము క్రీస్తునందు గాని, వాక్యమందు గాని, ఆయన చెప్పే మాటలందు గాని మనము ఉండకపోతే అది గడిచిపోయింది. దాని గురించి వదిలేద్దాం. ఒక నూతనమైన క్రియ చేస్తాను. నువ్వు నా యందుండు. ఇంతకాలం నువ్వు ఎవరినో నమ్ముంటావు. ఇంతకాలం నువ్వు ఏదో మనిషిని నమ్మి అలా చేస్తాడనుకోని డిసప్పాయింట్ అయ్యుంటావు. కానీ దేవుడు మనకి చెప్పే మాటేందంటే, దేవుడి దగ్గరికొచ్చిన ఏ ఒక్కరిని గూడా డిసప్పాయింట్ చేసే యేసయ్య కాదు. నా యేసయ్య, బైబిల్ చెప్పే యేసయ్య, ఆయన ఆసక్తి కలిగి వచ్చినోళ్ళని ఆయన ఎప్పుడూ గూడా త్రోసివేయలేదు. ఏ వ్యక్తి గూడా ఆయన దగ్గరికొచ్చిన వాళ్ళు డిస్సాటిస్‌ఫాక్షన్‌తో వెళ్ళలేదు. హల్లెలూయా! సో, ఒక నూతనమైన క్రియ నా జీవితంలో చెయ్యి యేసయ్యా అని యేసయ్య దగ్గరికొచ్చిన ప్రతి ఒక్కళ్ళని గూడా ఆ న్యూ ఆహ్, బిగినింగ్ అనేది, న్యూ స్టార్ట్ అనేది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మనం ఆయన యందు ఉండాలి అని మనం ఈరోజు గుర్తుపెట్టుకుందాం. ఆ కండిషన్ మనం ఫుల్‌ఫిల్ జేసి, ఆ ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. ఆ ప్రామిస్ మనం రైట్‌గా మనం తీసుకుందాం.